సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఏం పేరు? జంపయ్య అండి. జంపయ్య గారు. ఏం చేస్తుంటారు మీరు? మేము లోకల్గా ఉంటామండి. లోకల్ ఇక్కడే. ఏది ఏరియా ఇది? సికింద్రాబాద్ ఏరియా సికింద్రాబాద్ ఏరియా. ఓకే సార్. మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు కూడా తెలిసిందే. సో ఎట్లా సార్ మల్కాజ్గిరి పార్లమెంట్ చూసుకుంటే ప్రధానంగా 3 అభ్యర్థులు ఉన్నారు. సో ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? ఈటెల రాజేందర్ అండి. ఈటెల రాజేందర్ గారు. సో ఎందుకు సార్? ఆయన కొంచెం మొత్తం ఆయన అనుభవం గలది. కొంచెం తెలంగాణ గురించి పోరాడినాడు. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు కానీ అందరినీ చాలా మందికి దగ్గరుండి పనులు చేయించి ఉన్నాడండి. అంటే సార్ అభివృద్ధి విషయంలో చూసుకుంటే, ఎందుకంటే ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎంపీగా వ్యవహరించిన నియోజకవర్గం ఇది. సో మరి ఎట్లా ఉంది సార్ అభివృద్ధి విషయంలో ఏమన్నా నోచుకుందా? అంటే వారు ఇక్కడ ఉన్నట్టకనే ఆయన ఈ మల్కాజ్గిరికి ఏం చేయలేదండి. ఏం చేయలేదు. వాళ్ళు కూడా చెప్తారు ప్రజలు, అతను మాకు ఎన్నడూ కనబడలేదు. ఎప్పుడైనా ఫోటోలు గిట్ట వచ్చినప్పుడే అవుపడేది, దిగిపోయి వెళ్ళిపోయేది, కానీ ప్రజలకు ఏం చేయలేదని వాళ్ళు. సో మీరు ఇప్పుడు చూసుకుంటే సార్ ముగ్గురి మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది? అటు బీజేపీ కానీ, ఇప్పుడు బీజేపీ నుండి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుండి కానీ టీఆర్ఎస్ నుండి కానీ కూడా 2 అభ్యర్థులు ఉన్నారు. సో మరి ఎట్లా ఉంటుంది మరి పోటీ? ఇప్పుడు ఈ జనాభాను కానీ మల్కాజ్గిరి జనాభాలు వాళ్ళు చూసిన కాడ కానీ అన్ని కులాల అన్ని వర్గాల వారిని కానీ అన్నిటి కనుక చూసినట్టయితే ఈటెల రాజేందర్కు వాళ్ళు పోటీ కాదు అని అంటారండి. జనాలు కూడా మేమే కదా, జనాలు మొత్తం అనుకుంటారు, అన్ని వర్గాల వారు, సబ్బండ జాతి కానీ అన్ని. సో అంటే మెజారిటీ ఎంత రావచ్చు సార్ మరి ఇక్కడ మల్కాజ్గిరి నుండి ఈసారి? మెజారిటీ అంటే అతనికి 3 లక్షల పైన ఉండి రావచ్చు. ఓకే. సో మరి సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది, గత 10 సంవత్సరాలుగా మీరు కూడా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? మోడీది భారతదేశంలో ఇప్పుడు ప్రపంచ దేశానికి ఒక పేరు తీసుకొచ్చింది. 176 దేశాలకు కరోనా వ్యాధికి మన భారతదేశం అందులో హైదరాబాద్ ప్రాంతం నుండి మెడిసిన్ పంపించిందంటే ఇది గర్వకారణం అనుకోవచ్చు. అమెరికాలో కూడా ఇలా అది వరకు మన ఇంజనీర్లు తినే బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు తినే వాళ్ళ కుక్క బిస్కెట్లు ఇంజనీర్కి లెక్కలేంది. ఇలా భారతదేశం అంటే మోడీ అచ్చుట్లా కూడా మోడీతో స్వాగతం పంపిస్తాను మన భారతదేశంలో. దానికి వాల్యూ ఉన్నది కనుక దేశాలలో మొన్న కూడా రష్యా దేశం అదేంటిదండి, ఆ దేశానికి పొడి అయినప్పుడు 6 గంటల సేపు యుద్ధం పంపించిండట మన విద్యార్థులను, మన దేశాన్ని భారతదేశాన్ని పంపించినట్టే అది గొప్పగా ఆయన ఒప్పుకోవచ్చు అండి. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.